నిర్మించెను. నిర్మాణానికి సృజించడానికి ఉన్నటువంటి ఒక తేడా ఏంటంటే, సూర్యుని కానీ, చంద్రుని కానీ, ఆకాశాన్ని కానీ, మొక్కలను కానీ, జంతువులను కానీ, వీటినన్నిటినీ దేవుడు కలుగుగాక అని కలిగించాడు. కానీ మానవ నిర్మాణానికి వచ్చేసరికి దేవుడు ఏం చేశాడో, మొట్టమొదటి మానవ రూపం ఎలా ఏర్పడిందో మీకు నేను దాని ఒరిజినల్ ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆదికాండంలో దేవుడు 2వ అధ్యాయము 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, నేల మంటితో నరుని నిర్మించి, మట్టితో నటండి, బాగా ఆలోచించాలి మీరు. మట్టితో దేవుడు ఏం చేశాడంటే, మట్టితో మానవ ఆకారం ఉంది చూసారు, మానవ ఆకారం పైన తల వెంట్రుకలు ఉంటాయి. ఫస్ట్ మట్టితో తల వెంట్రుకలు చేశాడు, తర్వాత తల, దాని తర్వాత మట్టితో ఐబ్రోస్, మట్టితో దాని కింద కళ్ళు, కనురెప్పలు, మట్టితో బుగ్గలు, మట్టితో చెవులు, మట్టితో మెడ, మట్టితో భుజాలు, మట్టితో చేతులు, మట్టితో మజ్జయి ఆకారం, మట్టితో కాళ్ళు, మట్టితో కాళ్ళు వేళ్ళు, అంతా మట్టే. తొలి మానవ నిర్మాణం గురించి ఆలోచిస్తే అంత మట్టే. తల మట్టి, ముఖం మట్టి, లోనున్నటువంటి గుండె, ఊపిరితిత్తులు, పేగులు, ఇవన్నీ టోటల్గా ఇదంతా ఏంటంటే మట్టి. మట్టిని దేవుడు మాంసం చేయాలి. మట్టి ఆకారాన్ని దేవుడు ఏం చేశాడంటే మాంసముగా చెయ్యాలి. మట్టిని మాంసం చెయ్యాలి. ఎంత కష్టం చూడండి. మట్టిని మాంసం చెయ్యాలి, మట్టిని చర్మంగా చెయ్యాలి, మట్టిని ఎముకలుగా చెయ్యాలి, మట్టి ఆకారంలో రక్తాన్ని చెయ్యాలి, మట్టిని రక్తం చెయ్యాలి. చూడండి ఎంత కష్టం. మీ ఆకారం, నా ఆకారం గురించి నేను మాట్లాడడం లేదు. మొట్టమొదటి ఆకారం మానవ నిర్మాణం. మొదటి మానవ నిర్మాణములో ఎంత విచిత్రం జరిగిందో మీరు ఆలోచించాలి. ఈరోజు తల్లి గర్భములో ఒక గర్భసంచిలో మాంసము ముద్దతో నిర్మింపబడిన నిర్మాణము నీది నాదైతే, తొలి మానవ రూపం గురించి మనం ఆలోచిస్తే అది ఆశ్చర్యపోవాలి. ఆ క్లిప్పింగ్ లేదు కానీ ఖచ్చితంగా కళ్ళారా మనం చూడాలండి. అది 100% అది. ఒక మట్టి వెంట్రుకలు, ఒక మట్టి ముఖము, ఒక మట్టి చర్మము, ఒక మట్టి కళ్ళు, ఒక మట్టి చెవులు, ఒక మట్టి చేతులు, మట్టి, టోటల్ మట్టి. దాన్ని మాంసముగా మార్చాలంటే నువ్వు కాదు కదా, ప్రపంచ శాస్త్రవేత్తలు కాదు కదా, ఎవడు చేయలేడు. ఎవడికి అది వాడి తరం కాదు. తొలి మానవ రూపాన్ని దేవుడు చేసినప్పుడు అవయవాలన్నీ మట్టే, తల వెంట్రుకలు మట్టే, గోర్లు మట్టే, నాలిక మట్టే, పళ్ళు మట్టే, ఒక పెద్ద ఆకారం. నువ్వు చాలా చిన్నోడుగా పుట్టావు, 3 కేజీలు. ఆదా 3 కేజీలు కాదు, 80, 90, 100 కేజీలు. చాలా పెద్ద మట్టి అది. అప్పుడప్పుడు బొమ్మలు చేస్తారు చూసారు, వాళ్ళు బొమ్మలు చేస్తారు, లేకపోతే రాయితో శిల్పాలు చెక్కుతారు.
చాలామందిని, రాజీవ్ గాంధీ, అలాగే తర్వాత మరి వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇంకా చాలామంది మినిస్టర్స్ వాళ్ళ తాలూకు రూపాలు చూస్తుంటాం. అవన్నీ మట్టే. వాళ్ళు అంతవరకే చేసి ఆపేస్తారు. అదే బొమ్మ దగ్గరికి దేవుడు వస్తే మట్టితో చేసినటువంటి మానవ రూపం ఇప్పుడు మారిపోవాలి, అది మాంసముగా. ఏం చెయ్యాలి? అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడైన యెహోవా నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా, అంటే దేవుడు ముక్కులోనికి ఎప్పుడైతే ఆత్మను ప్రవేశపెడుతున్నాడు, ఆత్మ వెళుతుంది, మట్టి మాంసముగా మారుతుంది. ఆత్మ వెళుతుంది, నరములుగా మారిపోతున్నాయి. మట్టి ఆత్మ వెళుతుంది, లోనున్న రక్తము, మట్టిలా ఉన్న రక్తము రక్తముగా మారిపోతుంది. ఆత్మ వెళుతుంది, ఎముకలు, మట్టి ఎముకలు తెల్లటి ఎముకలుగా మారిపోతున్నాయి, రంగులు మారిపోతున్నాయి, మాంసముగా మారిపోతుంది. టోటల్గా మానవ రూపం ఆత్మ వెళ్ళిన మరుక్షణమే జీవము కలిగినటువంటి రూపముగా వచ్చేస్తుందండి. మొట్టమొదటి మానవ రూపం మట్టి రూపము మాంసము రూపముగా మారిపోయింది. మార్చేశాడు దేవుడు, మార్చేశాడు. అది ఎలా మారిందో తెలుసా? లోన ఆత్మను ప్రవేశపెట్టాడు గనుకనే. ఆత్మను ప్రవేశపెట్టాడు, మాంసపు ముద్దయింది. ఆత్మను దేవుడు తీసేస్తాడు, మట్టి అయిపోద్ది. ఇది మానవ రూపం. మళ్ళీ చెప్తాను. మట్టి కళ్ళు, మట్టి చెవులు, మట్టి చేతులు, మట్టి ఆకారంతో ఉన్నటువంటి ఈ దీనిని మాంసము ఆకారముగా, మాంసముగా మారిపోవాలంటే ఆత్మ వెళ్ళిన మరుక్షణం అది మాంసం అయిపోద్ది. అంతే, మట్టి ఎముకలైపోద్ది. ఆత్మ వెళ్ళిన మరుక్షణమే మట్టి ఆకారాలు మాంసపు ఆకారాలుగా మారిపోతుంటాయి. జీవం వచ్చేస్తుంది, కదిలే బొమ్మలుగా మారిపోతాయి. అంటే లోపల ఉన్నటువంటి ఆత్మది, ఆత్మ వెళ్ళింది, దానికి జీవం వచ్చింది, మట్టి రూపం వచ్చింది. ఆత్మను దేవుడు తీసేస్తే మొన్నైనది వెనుకటి వలనే మన్నవును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవను. మాంసము మట్టి అయిపోద్ది, మట్టి అయిపోద్దండి. ఈ రూపం ఆదాముకి ఇచ్చాడు, ఈ రూపం హవ్వకి ఇచ్చాడు. నా మాట వినండి, ఈ సృష్టిని మీరు ఏలండి అని దేవుడు చెప్పాడు. కానీ ఇద్దరూ దేవుడు మాట వినలేదు. అప్పుడు దేవుడు అన్నాడు, నా మాట మీరు వినలేదు కనుక మీరేమైపోతారో తెలుసా? మనిషి రూపం మరువబడుతుంది. దేవుని మాట వినకపోతే మనిషి రూపం ఏమవుతుంది? మరువబడుతుందంటే మళ్ళీ మట్టి అయిపోతే. అది మట్టి కాకుండా ఉండాలంటే లోన ఆత్మ ఉండాలి. ఆత్మ ఉన్నన్ని రోజులు, అది ఎన్ని సంవత్సరాలైనా, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 900 సంవత్సరాల, కోటాను కోట్ల సంవత్సరాలు ఆత్మ ఉన్నంత వరకు ఈ మట్టి ఆకారము జీవము కలిగే ఉంటుంది. కానీ మట్టి ఆకారంలో, ఈ మాంసపు ముద్దలో దేవుడు ఆత్మను తీసేస్తే అల్ల కల్లోనం అయిపోద్దండి. ఒక క్లిప్ చూపిస్తాను చూడండి, రోడ్డు మీద పైన చూపిస్తారు. చాలామంది భయపడతారు, జీవితంలో ఇది ఎప్పుడు మర్చిపోరు. కానీ పర్వాలేదు, చిన్న సైజ్ చేసి చూపించా.
చూసారండి, మాంసపు ముద్దలైపోయి కాళ్ళు చేతులు బాడీ అంతా విడిపోయి ముక్కలైపోతే ఆవిడ ఆ ముక్కలన్నీ కలిపేసి పట్టుకొని ముఖం కూడా అందులో పెట్టేసి ఆవిడ చూసారా, బిడ్డ చచ్చిపోయిందని ఆవిడ పడుతున్నటువంటి బాధ. రూపం పోతుంది, రూపం ఇంకా మట్టి అయిపోద్ది, రూపం మరుగుపడుతుంది. నా బిడ్డ నా రూపంలో ఉండాలి, అది తల్లి పడినటువంటి బాధ. అయితే ఇచ్చిన రూపం పోయినందుకు అంత బాధ ఉంటే చేసినటువంటి దేవుడండి. దేవుడు మీరు ధరించుకున్నటువంటి ప్రతి ఆకారాన్ని దేవుడు చేశాడు. మీ ఆకారాలు తల్లిలో నుండి వచ్చాయి కనుక మీకు విలువ తెలియలేవు. కానీ ప్రారంభ మానవ రూపం గురించి ఆలోచిస్తే మట్టిగా ఉన్నటువంటి మానవునికి మాంసపు ముద్ద రూపము రావాలి అంటే ఎవరు చేయగలరు చెప్పండి? అందుకే దేవుడు అన్నాడు, నాయనా సృష్టినైతే నేను సృజించాను కలిగించానని చెప్పగలను, కానీ ఈ మానవ రూపాన్ని అయితే నేను నిర్మించాను. దీనిని మట్టిని ఒక మాంసపు ఆకారంగా మార్చడం అనేది అది దేవుడికి తప్ప ఎవడికి సాధ్యం కాని చాలా పెద్ద పనండి. అలాంటిది దేవుడు మొదటి ఆకారాన్ని దేవుడు మట్టితో దేవుడు చేయాలనుకొని ఆ మట్టికి జీవం ఇచ్చేశాడు. మీది కూడానండి, జీవముతో ఉన్నారే కానీ మీరందరూ చచ్చిపోతే ఈ మట్టిలో మీరు కలిసిపోతారు. మనిషి రూపం మీకు వచ్చింది. మనిషి రూపం కొంతమందికి తొందరగా మరుగుపడుతుంది, కొంతమందికి 60, 70, 80, 90, 100, 120 సంవత్సరాలు పట్టొచ్చు. ఏదో ఒక రోజు నీ రూపం మరుగుపడుతుంది, మట్టిలో కలిసిపోతుంది, మట్టి అయిపోతుంది. అది లారీ కింద పడవచ్చు, నువ్వు మంచం మీద ఉంటుండగా చనిపోవచ్చు, నువ్వు ఏదో యాక్సిడెంట్లో ప్రమాదంలో చనిపోవచ్చు, రోగం వచ్చి చచ్చిపోవచ్చు. ఈ రూపము దేవుడు ఇచ్చినది, ఈ రూపం మరువబడుతుంది, మట్టిలోకి వెళ్ళిపోతుంది. కానీ ఆదామవ్వల దగ్గర దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చేతారు. దేవుడు చెప్పేశాడు, ఈ పండు తింటే చచ్చిపోతారు, ఈ పండు తింటే మీరు నాకు దూరం అయిపోతారు, మీరు పరదేశంలో ఉండిపోతారు, నేను పరలోకంలో ఉండిపోతాను. మీరు నేను కలవాలంటే నా కుమారుడైనటువంటి యేసు వచ్చిన తర్వాతే నా దగ్గరికి రావడానికి నేను మార్గం ఏర్పాటు చేయగలను. కానీ అంతవరకు ఆదాము నువ్వు చచ్చిపోతే నా దగ్గరకు రాక, నీ దగ్గరకు నేను రాక నువ్వు నాకు దూరంగా అయిపోతావు, మన ఇద్దరికి ఎడబాటు, నిశ్చయముగా చచ్చదు అని దేవుడు అంటున్నాడు. నేను మట్టి నుండి తీశాను గనుక నువ్వు మట్టి అయిపోతావు అని దేవుడు ఆదాముకు చెప్పాడు. వెంటనే ఎందుకు మట్టి అయిపోలేదు? ఎందుకు దేవుడు వెంటనే పండు తిన్న తర్వాత వాళ్ళ దగ్గరకు వచ్చి మీరిద్దరు మట్టి అయిపోతారని ఎందుకు మట్టి చేయలేదు? ఎందుకు 930 సంవత్సరాలు ఆయుష్కాలం ఆదాముకి ఇచ్చాడు? మట్టి చెయ్యలేదంటే ఏదో కారణం ఉంది. మట్టి నుండి తీసాను మట్టి అయిపోతామని ఆ రోజే మట్టి చేయకుండా ఆదాముని ఎందుకు ఉంచాడు తెలుసా? ఆదాము, నిన్ను నేను మట్టిలో కలిపేయకుండా ఎందుకు ఉంచానంటే 930 సంవత్సరాలు నీతో నాకు పని ఉంది. నువ్వు పిల్లలను కనాలి, భూమిని నిండించాలి. నిజంగా మిమ్మల్ని నేను 2 రోజులుగా చూస్తున్నాను, చాలా ఆనందంగా ఉంది. భూమిని నిండించేశారండి. ఇక్కడ ఉన్న రోడ్డు మొత్తం, ఈ స్థలం అంతటిని నిజంగా మీరు చూసుకోండి, అంత తలకాయలతో నిండిపోయిందంటే. తలకాయలు 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 చూసుకోండి, అలా చూసుకోండి, మీరు వెనక్కి తిరిగి చూసుకోండి, అన్ని తలకాయలే. భూమంతా తలకాయలతో నింపాలట. ఎంత పిచ్చో ఆయనకి.
దేవుడు ఆదాముతో చెప్పాడు, నాయనా నువ్వు భూమిని నిండించాలి, నిండించాలి గనుక నిన్ను నేను బ్రతికుంచాలి, నిండించాలి గనుక నీ రూపాన్ని నేను మారుబడేటట్టుగా చేయకూడదు. నిన్ను నేను బ్రతికుంచానంటే నీకు పనుంది. నువ్వు బ్రతికున్నావు అంటే నీతో దేవునికి పనుంది. ఆదాముకు పనుంది, ఆదాము పని చేశాడు. కానీ ఆదాము నుండి పుట్టుకొచ్చినటువంటి మానవ జాతిలో ఈరోజు ఈ కోసికలో నువ్వు కూడా పుట్టావు. ఈ కోసికలో నీకు కూడా రూపం ఇవ్వబడింది. ఈ రూపం ఇవ్వబడినటువంటి ఈ రూపం ఏమైపోతుందంటే, పుట్టినప్పుడు చాలా చక్కగా క్యూట్గా చాలా అందంగా ఉన్నావు. అక్కడ నుండి 1 సంవత్సరం 2 3 20 సంవత్సరాలు మీసాలు వచ్చాయి. మళ్ళీ 20 నుండి 40 ఒక రకమైన రూపంలో ఉన్నావు. మళ్ళీ 40 నుండి 60 ముసలింటుకులు. చూడండి, మనిషి రూపం అలాగలాగలాగలాగలాగా మారిపోతుంది. నిన్న జైశాలి గారి పాత ఫోటో చూసారా? కొమరం పుల్లిలాగా ఉన్నారు ఆయన. నేను చూడగా అలాగే అనుకున్నాను. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ఫిగర్ వేరు. అంటే అర్థం మనకు చెప్పేస్తుంది, టైం అయిపోతుంది, నీ రూపం మట్టిలోకి వెళ్ళిపోతుంది, నీ రూపం మరువబడుతుంది, దగ్గరికి వెళ్ళిపోతుంది. మరి రూపం మరువబడక మునుపు నువ్వేం చేయాలి? అదే ఈ భూప్రపంచములో మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట, మారు మనస్సు పొందండి. రూపం మరుగుపడక మునుపు నువ్వు మారాలి. ఏం మారాలి? ఏం మారాలి? పుట్టావు, పుట్టిన తర్వాత చదువుకోవాలనుకున్నావు, చదువుకున్న తర్వాత ఉద్యోగం సంపాదించుకోవాలనుకున్నావు, సంపాదించుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నావు, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కనాలనుకున్నావు, పిల్లల్ని కన్న తర్వాత ఆ పిల్లల్ని పెళ్లి చేయాలనుకుంటున్నావు, ఆ తర్వాత ముసలైపోయావు, చచ్చిపోయావు, కానీ మరిచిపోయావు. ప్రపంచమంతా చేసేది అదే. పుడుతున్నాడు, చదువుకుంటున్నాడు, ఉద్యోగం సంపాదించుకుంటున్నాడు, పెళ్లి చేసుకుంటున్నాడు, పిల్లల్ని కంటున్నాడు, ఆ పిల్లకి పెళ్లి చేసేస్తున్నాడు, ముసలైపోతున్నాడు, మర్చిపోతున్నాడు. ఏంటి మర్చిపోతున్నాడు? ఎవరు ఈ రూపం ఇచ్చారో మరిచాడు. ఈ రూపం మరువబడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో మరిచాడు. ఎందుకు పుట్టానో ఏం చెయ్యాలో అన్నది మరిచాడు. ఇదేనండి ప్రపంచం అంతా చేసేది. మరిచిపోయారు, మనసు మార్చేసుకున్నారు. పుట్టాను, చదవాలి, సంపాదించుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, బాగా డబ్బు సంపాదించాలి, మట్టిలో కలిసిపోవాలి. ఇదేనా? ఇదే ప్రపంచమంతా చేసే పని కాదండి. ఇదే పని ఒకవేళ అందరూ చేసుకోవాలనుకుంటే, ఈ పని మీద ఒకవేళ మీరు వచ్చారని అనుకుంటే, ఆదామును ఆ రోజు ఏ పని చేయకుండా ఆ రోజు చంపేసేవాడు. ఎందుకు దేవుడు చంపలేదో తెలుసా? చంపలేదంటే పనుంది. ఏం పనుంది? నువ్వు వేసుకున్న స్కెచ్ ఇదిరా. ప్రపంచంలో మనిషి వేసుకున్న స్కెచ్ ఏంటంటే, పుట్టాను, ప్రాథమిక పాఠశాల, తర్వాత హై స్కూల్, తర్వాత ఇంటర్మీడియట్, దాని తర్వాత యూనివర్సిటీ, దాని తర్వాత ఉద్యోగం, దాని తర్వాత పెళ్ళి, దాని తర్వాత పిల్లలు, ఆ తర్వాత ఆళ్ళకి పెళ్ళిళ్ళు, ఆ తర్వాత ముసలైపోతాం. నువ్వు నేను ప్రపంచంలో 700 కోట్ల మంది వేసుకున్న స్కెచ్ ఇది కాదిది. మార్చుకోండి మీ స్కెచ్ అని చెప్పాడు. అది దేవుడు. మారాలి. రూపం మరువబడక ముందు మీరు మారాలి. ఏం మారాలి? నీ కోసం బ్రతకాలనుకున్న నీవు నా కోసం ఈ రోజు నుండి బ్రతకాలి. ఇది మారు మనసు. ఇదేనండి ప్రపంచంలో ప్రతి మనిషి చేయవలసింది. మనిషి రూపం మరుగుపడక మునుపు మార్చుకోవలసింది. నువ్వు అనుకున్న నీ స్కెచ్, నీ ప్లాన్స్, నీవన్నీ టోటల్గా ఆపేసుకోవాలి.
ఈ శరీరము ఇచ్చినది దేవుడు. కళ్ళు చేయలేరు, కాళ్ళు చేయలేరు, తల వెంట్రుకలు చేయలేరు, ఈ అవయవాళ్ళు ఏది చేయలేరు. ఎవరు చేయలేనిది నీకు ఇచ్చాడు. నీకెందుకు ఇచ్చాడు తెలుసా? ఈ రూపముతో దేవుని పని చెయ్యాలని ఇచ్చాడు, దేవుని కోసం బ్రతకాలని ఇచ్చాడు. అందుకే ఎవరు ఏం చేస్తే ఏమవుతుందో అని ఈ ప్రపంచ జనాభాకు చెప్పడానికి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన ఏం చేశారో తెలుసా? పుట్టారు, నీలా బడికి వెళ్ళలేదు, నీలా హై స్కూల్కి వెళ్ళలేదు, నీలా యూనివర్సిటీకి వెళ్ళలేదు, నీలా పెళ్లి చేసుకోలేదు, నీలా పిల్లలు కనలేదు. చూసారా? ప్రపంచమంతా చేసేది అదైతే యేసు చేసింది మాత్రం అది కాదు. నీకు మారు మనస్సు కావాలా? ఆయనకెందుకు కావాలి మారు మనస్సు? నేను పుట్టాను, నేను పుట్టింది దేవుని కోసం, నాకు ఇచ్చిన ఈ శరీరం దేవుని కోసం, నేను చెప్పవలసింది దేవుని కోసం, నేను మరణించినది దేవుని కోసం, నేను రక్షించవలసింది దేవుని కోరికల కోసం, దేవుని పిల్లలైనటువంటి భూమి మీద మానవుల కోసమని మారు మనస్సు అక్కరలేని వానిగా భూమి మీద బ్రతికి మానవుడు ఎలా బ్రతకాలో చేసి చూపించినటువంటి వన్ అండ్ ఓన్లీ అతనే యేసుక్రీస్తు వారండి. అందుకే ఆయన పుట్టాడు, బ్రతికాడు, చనిపోయాడు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? మనిషి రూపం ఏమైపోయింది? అందరి రూపాలు మట్టిలో కలిసిపోతాయి, ఆయన రూపం కుళ్ళిపోలేదు, ఆయన రూపం మట్టిలో కలిసిపోలేదు, ఆయన రూపం మరవబడలేదు, ఆయన రూపం మరో రూపముగా మారిపోయి సమాధిలో నుండి తిరిగి లేచి గోడలో నుండి కూడా వచ్చేస్తున్నాడు ఆయన. మానవ రూపం దేవుని కోసం ఉపయోగిస్తే మీ జీవితం చావు తర్వాత అంత అద్భుతంగా ఉంటుంది అని భూమి మీద చేసి చూపించినటువంటి ఒకే ఒక్కడండి, ఆయనే యేసండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకెందుకు ఇచ్చాడు ఈ రూపం? అలా చేయాలని. నీకెందుకు ఇచ్చాడు ఆ రూపం? అలా చేయాలని. ఈ విషయం తెలిసిన ఒకే ఒక్కడు ఈ తరంలో, అతడు జయశాలి పీడి సుందర్రావు గారు మాత్రమే. అందరూ చెప్తారు ప్రభువుని నమ్ముకోండి మేలు జరుగుతుంది. ఇది ప్రపంచంలో ఉన్న అందరి బోధకుల స్టైల్. కానీ జయశాలి గారిది స్టైలు రా, ఇది సూపర్ స్టైలు రా. రజనీకాంత్ కాదు, కరెక్ట్ ఇదే. నువ్వు దేవుని కోసం పుట్టావు, దేవుని కోసం బతకాలి. బా, ఏ మాట అండి! జయశాలి గారు బోధించిన ఇదే బోధ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు పాటించాడండి కాదా? మీరు ఈయన మాట వింటే దేవుని కోసం బతకాలని బతుకుతున్నారు. ఈయన మాట వింటే దేవుని కోసం ఆ జీవితం ఇచ్చేస్తామనుకొని త్యాగాలు చేసి ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి జయశాలి గారిని రప్పించగలిగారు అంటే వాళ్ళకెంత భక్తి ఉందో మీరు ఆలోచించాలి. దేనికి పుట్టావు? యేసు చెప్పింది లోకానికి వచ్చినది తండ్రిని బయలుపరచడానికి. మరి నువ్వు వచ్చినది నీ తల్లి గురించి చెప్పేసుకుంటున్నావు, నీ తండ్రి గురించి చెప్పుకున్నావు, నీ పిల్లల గురించి చెప్పుకున్నావు, నీ వదిన, నీ పిన్ని, నీ బావ, నీ మావయ్య, వీళ్ళందరి గురించి చెప్పడానికి వచ్చావా నువ్వు భూమి మీదకి? కాదు. మారాలి నువ్వు. చేంజ్, మారు మనస్సు. ఇంతవరకు నువ్వు అనుకున్నటువంటి నీ ప్లాన్స్ అన్నిటినీ తునకలు చేసి మరో రూపముగా మట్టి రూపంలోనికి మారక ముందు నువ్వు నీ మనసు మార్చుకొని ఈ రూపాన్ని దేవుని కోసం ఖర్చు చేయడానికి నీ జీవితం ఉపయోగించాలి. అలా ఎవరు ఉపయోగిస్తారు? అలా యేసు ఉపయోగించారు గనుకనే ఆయన రూపం ఏమైపోయిందో మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు మీరు చేయవలసినది
దేవుని నమ్మిన ప్రతి వ్యక్తి చేయవలసింది ఏంటి చెప్పండి? దేవుని నమ్మి ఏం చేశారో తెలుసా? ఒక కుటుంబము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనము. హెబ్రీ తొందరగా. వీరందరూ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ముగ్గురండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి, దేవుడు వాగ్దానం చేస్తానని దూరం నుండి చూసి, బాబు దానికి నమస్కారం వందనము చేసి, తాము భూమి మీద పరదేశులము యాత్రికులము ఉన్నామని ఒప్పుకొని అంటే ఎక్కడ ఒప్పుకోవాలి? ఎక్కడ ఒప్పుకోవాలి? ప్రజల దగ్గర ఒప్పుకోవాలి. మాది ఊరు కాదు, పునాదులు గల ఆ పట్టణం, అది పునాది, ఇది సమాధి అని చెప్పాలి. అది పునాదులు గల ఆ పట్టణం కోసం ఎదురు చూస్తున్నాం. మేము పరదేశులము, మాది పరలోకం. మేము చనిపోయిన తర్వాత పరదేశం వెళ్తాం, మేము దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. అంటే భూమి మీద దేవుని నమ్మిన తర్వాత కుటుంబము చేసే పనిని, మారు మనసు పొందే వ్యక్తి చేసే పనిది. మేము పరదేశులము, యాత్రికులము. మేము కోసికలో ఉండిపోం, బిల్డింగ్లు కట్టుకొని సెటిల్ అయిపోం. మేము కోసిక తర్వాత అలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మంత్రాలయం వెళ్తాం, అక్కడ మళ్ళీ ఎముగునూరు వెళ్తాం, అక్కడ మళ్ళీ కర్నూలు వెళ్తాం, ఆ కర్నూలు తర్వాత అలా మళ్ళీ అవసరమైతే ఆదోని వస్తాం, ఆదోని తర్వాత అలాగా అలా 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 మహారాష్ట్ర వెళ్ళిపోతాం, లేకపోతే బెంగళూరు వెళ్ళిపోతాం. మేము యాత్రికులం. దేవుని నమ్మిన ప్రతి వాడు చెప్పాలి పబ్లిక్ లో ఇవి ప్రసంగాలు. మేము పరదేశులము, మేము యాత్రికులము, మాది లోకము కాదు, మేము దేవుణ్ణి నమ్మాము, మేము దేవుని గురించి ప్రకటించడానికి వచ్చామని మారు మనసు పొందేవాడు చేసే ప్రసంగం, పని, కార్యక్రమము, ప్రవర్తన ఇది. అలా చెప్పాడటండి అబ్రహాము, అలా చెప్పాడటండి ఇస్సాకు, అలా చెప్పాడటండి యాకోబు. చదువుతారు చూడండి. విశ్వాసము గలవారే మృతి పొందిరి. దేవుని నమ్మి చచ్చిపోయారట. తాము భూమి మీద పరదేశులము, యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై రూపాన్ని మట్టిలో కలిపేసుకున్నారట. రూపాన్ని మట్టిలో కలవక ముందు, నీ రూపం మరువబడక మునుపు నువ్వు ఫస్ట్ చేయవలసింది ఏంటో తెలుసా? దేవుని నమ్మాలి, దేవుని కోసం ప్రకటించాలి. నువ్వు పరదేశులమని చెప్పాలి, నువ్వు యాత్రికులమని చెప్పాలి, ఈ లోకం నాది కాదని చెప్పాలి, మేము మరో లోకం నుండి వచ్చామని చెప్పాలి. నరులారా తిరిగి రండి అని అంటున్నాడని, ఆ దగ్గరకు వెళ్ళిపోవడానికి దేవుడు మా రూపాలు మార్చబోతున్నాడని ఇలాంటి బోధ చేసి 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 అబ్రహాము ఎక్కడికి వెళితే ఇదే ప్రసంగం, ఇస్సాకు ఎక్కడికి వెళితే ఇదే ప్రసంగం, యాకోబు ఎక్కడికి వెళ్తే అదే ప్రసంగం, జైశాలి గారి ఎక్కడికి వచ్చిన అదే ప్రసంగం. ఆ సంతానం ఇది, అబ్రహాము సంతానం ఇది. నీది ఊరు మీద తిరిగే సంతానం నీది, అపవాది సంతానం నీది. అపవాది అటు ఇటు తిరుగుతాడు, ఎవరిని ప్రభువులోనికి రప్పించడు. ఆ టైపు గ్యాంగ్ నీది. అందుకే అన్నాడు తమ్ముడు నన్ను, దెయ్యాలకు ఏముడని. కరెక్టే. ప్రియమైన దేవుని పిల్లరా, అటు ఇటు తిరిగేవాడు వాడు, నువ్వు దేవుని కోసం తిరిగేవాడివి నీవు. అందుకే మాకు ఎన్ని మీటింగ్లో తెలుసా? ఈ మీటింగ్ అయిపోతే మరో మీటింగ్. జూన్ 25వ తేదీ వరకు ఎవరికి ఖాళీ లేదండి వేదిక మీద ఉన్న వాళ్ళకి. అంతేనా? ఏం పని? ఇదే ప్రసంగం. టైటిల్ మారుతుంది కానీ సబ్జెక్ట్ అదే. పరదేశులు, యాత్రికులు, వెళ్ళిపోవాలి, చచ్చిపోతావు, పుట్టావు, దేవుని కోసం బతక. చూడండి, ఇదే సబ్జెక్ట్ మారదు, మెయిన్ థీమ్ మారదు.
నువ్వు చెప్పవలసింది పబ్లిక్లో చెప్పవలసిందే ప్రసంగాలు. ఇలా అబ్రహాము చెప్పాడట, ఇస్సాకు చెప్పాడట, యాకోబు చెప్పాడట. చెబుతూ ఎలాంటి కార్యక్రమాలు చేసేవారంటే నిజంగా వాళ్ళ గురించి యేసుక్రీస్తు వారు ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక వర్డ్ యూజ్ చేశారండి బైబిల్లో. చాలామంది ఈ వచనం వాడి ఉండరు, కానీ ఖచ్చితంగా మీరు ఇక్కడ చూడాలి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి, బ్రహ్మాండం అండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 16. ఏలయనగా యేసు ఎంత మాత్రము దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. నువ్వు యేసు ప్రభువుని ధరించుకుంటేనట, యేసు ఎవరిని ధరించుకున్నాడు? అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నాడట. ఆయన సంతాన స్వభావం ఎందుకు ధరించుకున్నాడు? అబ్రహాము దేవుని గురించి చెప్పాడు, ఇస్సాకు దేవుడి గురించి చెప్పాడు, యాకోబు దేవుని గురించి చెప్పాడు. ఆ సంతానం అబ్రహాముకు యేసు ప్రభు కూడా నచ్చిందట. ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకోలేదట. అబ్రహాము సంతాన స్వభావము, అబ్రహాము స్వభావం, ఇస్సాకు స్వభావం, యాకోబు స్వభావము ఏంటి? వాళ్ళ స్వభావం వాళ్ళలో ఏముంది? అబ్రహాము స్వభావంలో ఏముంది? భూమి మీద పరదేశులము, యాత్రికులము, పునాదులు గల ఆ పట్టణం, అది ఆయన స్వభావం. ఇస్సాకు స్వభావం, యాకోబు స్వభావం తండ్రికి కూడా నచ్చేసి నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఆయనంటే కొడుకొచ్చి అంటున్నాడు నాది అబ్రహాము సంతాన స్వభావం అంటున్నాడు. ఒక మానవ సంతాన స్వభావం ధరించుకోవాలని యేసే అనుకున్నాడు. అంటే ఏంటండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళ కుటుంబం అంటే ఏంటి? వాళ్ళు దేవునికి ఏం చేసుంటారు? వాళ్ళు చేసినది ఈ రోజు వరకు ఎవరైనా చేసుంటారా? ఏం చేశాడు తెలుసా? ఒక అబ్రహాం ఏం చేశాడు తెలుసా? ఒక ఇస్సాకు ఏం చేశాడు తెలుసా? ఒక యాకోబు ఏం చేశాడు తెలుసా? యాకోబు గురించి మీరు తెలుసుకున్నది ప్రపంచం చెప్పేది, యాకోబు మోసగాడు, అన్నను మోసం చేశాడు, మామను మోసం చేశాడు, మహానారులో మాయగాడు అంటారు. అంతేనా? మోసం చూసావు నువ్వు, మోసమైనా చూస్తావు, మాంసమైనా చూస్తావు, నీది రెండు పళ్ళు నీది. కానీ దేవుడు ఏం చూశాడు తెలుసా? వాడి మాయ చూడలేదు, వాడి మోసం చూడలేదు, వాడిలో ఒకటి ఉంది, అది చూశాడండి. దేవుడు చూసేది మనిషిని అదేంటో తెలుసా? యాకోబులో చూసినది ఏంటో తెలుసా? ఆదికాండము 33వ అధ్యాయం 17, 18, 19 వచనాలు చూడండి, ఆశ్చర్యపోతారు. ఆదికాండము 33వ అధ్యాయము 17, 18, 19. అప్పుడు యాకోబు సుక్కోతు 18. యాకోబు పద్దనరాము నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలో షెకెము ఊరిలో సురక్షితంగా వచ్చి ఊరి ముందర గుడారం వేశారట. ఊరి ముందర గుడారం చూసారా మీరు? ఊరి ముందర మీటింగ్ పెట్టారు చూసారా? అలాగే ఊరు ముందు ఎక్కడో అరణ్యాల్లోకి వెళ్ళిపోయి 30 కిలోమీటర్లు ఎడారిలోకి వెళ్ళిపోయి అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయలేదు. ఆయన కరెక్ట్గా స్పాట్ చూసుకున్నాడు. ఊరి ముందర వేసాడట, గుడారం వేసాడట, ఇల్లు కట్టాడట. కట్టి అక్కడ ఒక బలిపీఠం కట్టించి అని పేరు పెట్టాడు. ఊరి ముందరేమో ఒక గుడారం వేసుకున్నాడు, గుడారం తర్వాత బలిపీఠం కట్టాడు, బలిపీఠం మీద రాశాడటండి, పెద్ద పేరు రాశాడట. ఏమని? ఎలోహి ఇశ్రాయేలు. ఇశ్రాయేలు దేవుడే దేవుడు. ఏమి బ్యానర్ వేసాడు చూడండి, ఏం బ్యానర్ వేసాడండి? ఇశ్రాయేలు దేవుడే దేవుడు, యాకోబు దేవుడే దేవుడు, నా దేవుడే మీ దేవుడు, నా దేవుడే అందరికీ దేవుడు. దేవుడు ఉన్నాడు, దేవునికి అర్పణలు ఇవ్వాలి, దేవునికి బలులు ఇవ్వాలి, దేవుణ్ణి నమ్మాలి, దేవుని గురించి ప్రకటించాలని ఏం బోధ చేస్తున్నాడండి యాకోబు అండి. యాకోబు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని దేవుడు చూసి ఏమనుకున్నాడు తెలుసా? నువ్వు మాయగాడివి కావచ్చు, నువ్వు మామను మోసం చేయొచ్చు, నీ అన్నను మోసం చేయొచ్చు,
నువ్వు ఎన్ని మోసాలైనా చేయొచ్చు, కానీ యాకోబు నా గురించి ఎంత చక్కగా ఏమి రాశావు నాయన నువ్వు. యాకోబు దేవుడే దేవుడట. మీరు రాశారా ఎప్పుడైనా? మీరెవ్వరైనా ఇంటి దగ్గర రాశారు చెప్పండి? మీరు ఎక్కడ రోడ్డు మీద బోర్డు పెట్టారా? మీరు ఎప్పుడైనా శ్రీనుగాడి దేవుడే దేవుడు అని అన్నారు ఎప్పుడైనా? మీరు ఎప్పుడు రాసి ఉండరు, కానీ రాశాడు. యాకోబు దేవుడే దేవుడు అని రాశాడట. ఎంత మొక్క రాశాడటండి ఏంటి? ఎంత మొక్క రాశాడండి? ఎంత మొక్క? యాకోబు దేవుడే దేవుడు అని రాశాడట. దేవుడు చూశాడండి, నాయనా నువ్వు ఎంత మొక్క రాసావు కదా, నేను రాస్తాను చూడు ఎంత మొక్క అని రాశాడండి దేవుడు యాకోబు కోసం. ఏమని రాశాడు? యెషయా గ్రంథం 41:8 చూడండి. యెషయా గ్రంథం 41:8 ఒకసారి చూడండి. అందరు తీయండి. ఏమనుందండి? చూడండి, చదువుతున్నారు. మొత్తం అందరూ చదవాలా, పెద్ద వాళ్ళు చదవాలా. ఇది దగ్గర మామూలుగా చదువు వచ్చిన వాళ్ళు బాగా చదవాలి. ఇది నేను చదువుతాను, తర్వాత వాళ్ళు చదువుతారు. చూడండి ఎంత బాగా చదువుతారు. చూసారండి? నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఇలా రాయలేదు దేవుడు. ఎలా రాశాడు అంటే, నేను చదువుతాను వినండి. దేవుడు ఎలా రాశాడు కరెక్ట్ చదువుతాను. నా సేవకుడైన ఇశ్రాయేలు, పొల్లు సున్నా దీర్ఘాలు యేసుప్రభు మాట్లాడారు. అసలు యాక్చువల్లీ దీని నేమ్ ఏమని రాయాలంటే ఇశ్రాయేలు అంతే, స్టాప్. కానీ దేవుడు ఏమని రాశాడు తెలుసా? ఒక మనిషి దేవునిని నమ్మి దేవుని గురించి కానీ బోర్డు పెట్టి బలిపేటాలు కట్టి యాకోబు దేవుడే దేవుడు, ఈ ఊరికి నా దేవుడే మీకు దేవుడు అవుతాడని కానీ రాశాడంటే దేవుడు రాసేస్తాడు. ఏమని రాసేస్తాడు? చాలా కాలంగా చదివే ఉంటారు, కానీ ఇలా చదివి ఉంటారు మీరు ఎవరు? చదువుతాను వినండి. నా సేవకుడమైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా. ఏం రాశాడండి? అప్పుడప్పుడు భార్యలు అంటారు, ఏమండి అంతే వేసింది 1000కి. ఏమండి అప్పుడప్పుడు చూడండి భార్యలు, అప్పుడప్పుడు ఏమండి మీకు తెలుసు, ఏమండి ఇది వేరు, ఏమండి రండి అమ్మా అయిపోయాడు. నన్ను మా అక్కాలండి కిస్సా అని ఉంటుంది, ఎప్పుడు వెళ్ళినా ఏం పిలుపు ఉంటుంది తెలుసు నన్ను? జాన్సన్ బాబు, చిన్నబాబు, ఇదేనండి ఎప్పుడు. చిన్నబాబు ఇలా ఉండదు, జాన్సన్ బాబు ఇది ఉండదు. జాన్సన్ బాబు వచ్చావా, ఏమే బాగున్నావా, ఇది ఎంత బాగుంది, ఏమే బాగున్నావా, ఇది ఎలాగుంది. ఏమండి ఒక మనిషి దేవుని కోసం అంత రాసినందుకు, అది కూడా చాలా చిన్నదే. యాకోబు దేవుడు ఇంత రాశాడు. ఆ యాకోబు కోసం దేవుడు ఏమి రాశాడో. ఒక కుటుంబము దేవుని కోసం బ్రతికితే, ఒక మనిషి దేవుని కోసం పిచ్చోడుగా మారిపోతే, అలాంటి వాడి కోసం రాస్తాడండి. ఇలా రాస్తాడు. అందుకే దీన్ని ఇలాగే చదవాలి. మళ్ళీ చదువుతారు వినండి. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకు, ఏదో భార్యలాగా దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే. ఏమి రాస్తున్నాడండి? ఇలా యాకోబు కోసం రాసి చివరికి ఈ క్రైస్తవ ప్రపంచంలో ఎవరు చదువుకొనని విధముగా ఒక మాట రాశాడు. చరిత్రలో ఎవ్వరూ ఇలా చదవలేదు బైబిల్ని. అదే ఫైనల్ కంక్లూషన్.
121 కీర్తన 4వ వచనం చూడండి. చాలా సంవత్సరాలు చదివారు కానీ ఎలా చదివి ఉండరు బైబిల్. ఇలా నేర్పించారు మాకు జయశాలి పిడి సుందర్రావు గారు. చదవండి, షాక్ అయిపోతారు. 121 కీర్తన 4వ వచనం చూడండి. ఇశ్రాయేలును కాపాడువాడు నిద్రపోడు. కరెక్ట్గా చదివారండి. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకుడు నిద్రపోడు. ఇది అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు మీకు, కానీ ఇది కొత్తది నాకు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకుడు నిద్రపోడు. ఇశ్రాయేలీయులను కాపాడువాడు కొనకుడు నిద్రపోడా? చెప్పాలి. ఇది ఇశ్రాయేలు గురించి చెబుతున్నాడా? ఇశ్రాయేలీయుల గురించి చెబుతున్నాడా? నీ గురించి చెబుతున్నాడా? అందరి గురించి చెబుతున్నాడా? ఎవరి గురించి రాశాడో మరొక వాక్యం ఈరోజు మీరు చదివితే కరెక్ట్గా మీకు అర్థమైపోద్దండి. ఆ కుటుంబం అంటే దేవుడికి ఎంత ఇష్టమో. ఏమని రాశాడు? ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు. ఇశ్రాయేలు, యాకోబు, నేను కొనకను నిద్రపోనురా నీకోసం. యాకోబు, నీకోసం, నా కోసం రాసావు కదా, చిన్న బోర్డు పెట్టావు కదా, నడి రోడ్డు మీద పెట్టావు కదా, ఎక్కడైతే ఊరు ఓపెనింగ్ అయితే ఉందో అక్కడ కదా నువ్వు బ్యాన్ వేసావు కదా, భలే నచ్చావు, భలేటి బ్యాన్ వేసావు. అందుకే నేనేమంటున్నానంటే నీ గురించి నేను ఒకటి రాయాలనుకుంటున్నాను. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకుడు నిద్రపోడు. నీ గురించే యెహోవాయే నిన్ను కాపాడును. అందరి గురించి రాయడం లేదు ఆయన. నిన్ను, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. నేనే. పగలు ఎండ దెబ్బ నీకు తగలదు, అందరికి కాదు. రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని రాస్తున్నాడు ఆయన. ఇది మొదలుకొని నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును రాసేశాడు యాకోబు కోసం. నీ రాకపోకలు, ఇది మొదలుకొని నీ రాకపోకలు. ప్రతి ఆటో ఓడికి ఇదే పేరండి బాబు. ఊరి మీద తిరుగుతూ బేరాలు కట్టుకొని డబ్బులంతా జోబులో పెట్టుకొని ఏ రోజు సందాలో ఇంత డబ్బు వేయలేనోడట అలాంటి బోర్డు పెట్టుకుంటావు ఆటో మీద. ఇది ఆటో వాళ్ళు వాడవలసినది కాదు, యాకోబు వాడుకోవలసింది. ఇది చదివారు ఎప్పుడైనా బైబిల్? యాకోబు కోసం అండి. ఒక్క బోర్డు పెట్టినందుకే యాకోబు అంటే దేవుడికి ఇష్టమైపోయింది. ప్రపంచము ఒక మనిషిలో చూసేది పాపమైతే దేవుడు చూసేది ఆ వ్యక్తి దేవుని కోసం ఛాలెంజ్ చేసి తొడగొట్టి సవాలు చేసి ఎవడినైనా ఓడించి దేవుడున్నాడని కానీ బైబిల్ గురించి కానీ గొప్పగా చెప్పేవాడైతే అలాంటి వాడు ఎవడైనా కావాలి. అలాంటి వాడు ఒకే ఒక్కడున్నాడు, అతడు నా పక్కనే ఉన్నారు. జయశాలి పిడి సుందర్రావు గారు. యాకోబు మాయ. నేను మోసం చేసిన ప్రాబ్లం లేదు తెలుసా? సంగీత సింహం నేను లేదండి. ఒక మనిషిలో పాపము, మోసము, కుట్ర, మాయ లోకం చూస్తుంది. దేవుడు అతడి కోసం, ఆయన కోసం కానీ ఎవరైనా ఏదైనా పెద్ద భారీ బడ్జెట్ పెట్టుకొని కానీ దేవుని కోసం చేశాడు, అలాంటి వ్యక్తిని మర్చిపోడు దేవుడు, తిరుగులేదు. అందుకే జైశాలి గారు ఇంతవరకు నో అరెస్ట్. సింహం నిజమండి. ఒక హేతువాదుల్ని ఓడించింది ఆయనే, ఒక నాస్తికుల్ని ఓడించింది ఆయనే. బైబిల్ తప్పని ఆదికాండం ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించిన మాట తప్పని ఒక నాస్తిక హేతువాదుల్ని ఓడించింది. ఒక అహ్మద్ దేదాత్ ఓడించింది. అలాగే బైబిల్ బండారం అని అన్నటువంటి ఎన్వి బ్రహ్మాన్ని ఓడించింది. 2012 యుగాంతం అని న్యూస్ మీడియా అంతా వాగితే
వాళ్ళని ఎడం కాలుతో తొక్కింది జయశాలి పిడి సుందర్రావు గారు. ఇలాంటి పోటీ పెట్టిన, ఇలాంటి సవాలు చేసిన ఒక్క మగాన్ని చూపించగలరా ఈ ప్రపంచంలో? ఎస్, కరెక్ట్. అది అందుకే అతనంటే దేవుడికి పిచ్చి. నేను పాటలు చేస్తాను కదండి, ఏదో అలాగ వచ్చేస్తే అవి ఆటోమేటిక్గా. ఎందుకు వచ్చేస్తాయంటే నేనంటే దేవుడికి బాగా ఇష్టం. నిజమండి. ఈ వేదిక మీద ఉన్నోళ్ళు అందరిని చూడండి, అందగాళ్ళు అండి వీళ్ళందరూ. ఎన్ని ప్రసంగాలు చేసి ఉంటారు, ఎన్నిసార్లు మీ ఊర్లోకి వచ్చి ఉంటారు. మీ ఊర్లో 2 ధూళి ఎండ, అద్భుతం. చచ్చిపోతున్నామండి. ఎండ 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 బయటకు వస్తే మాడిపోతున్నాం. అసలే రంగు పోద్దేమో భయం, రూపం మారిపోతుందేమో భయం. ప్రియమైన దేవుని పిల్లారా, వర్షమని కొందరు రాలేదు, కానీ వర్షమైనా వచ్చేస్తారని వచ్చేసారు. చూసారా? మీరు చెప్పాలండి, ఐ లవ్ యూ. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఈ రూపం ఇచ్చింది ఆయన గురించి చెప్పడం. ఇది కాకుండా నువ్వు ఏం చేసినా నరకంలో నీ ముఖం చూసుకోవడానికి కూడా అవ్వదు. పోతారు. ఒక మోషే దేవుని పని చేశాడు, ఒక యాకోబు దేవుని పని చేశాడు, ఒక దావీదు దేవుని పని చేశాడు, ఒక బాప్తిస్మ యోహాను దేవుని పని చేశాడు, అపోస్తలులు దేవుని పని చేశారు, ప్రవక్తలు దేవుని పని చేశారు. అందరూ పని చేసి వెళ్ళారు. వీళ్ళేనండి మారు మనసు పొందిన వాళ్ళు. లోకం కోసం బ్రతకాలని, పుట్టాలి, బడికెళ్ళాలి, చదువుకోవాలి, ఉద్యోగం చెయ్యాలి, పెళ్లి చేసుకోవాలి, ముసలైపోవాలి, చావాలి అనుకోలేదు. దేవుని కోసం బ్రతకాలనుకున్నటువంటి కుటుంబాలు వాళ్ళు. అదే జయశాలి పిడి సుందర్రావు గారు బైబిల్లో చదువుకున్న తర్వాత ఫైనల్గా ఆయన తెలుసుకున్న దైవ సంకల్పం ఏంటంటే మానవుడు దేవుని కోసం బ్రతకాలి, సజీవ యాగంగా శరీరాలను సమర్పించాలి. ఇదండి. ఇలాగ ఎవరైనా చెప్పారండి? ఎవరైనా చెప్పారా? ఏ అయ్యగారి దగ్గరికి వెళ్ళినా అమ్మా కానుకిచ్చి తల్లి, కానుకిచ్చేయాలా? కానుక కాదమ్మా ఇవ్వవలసింది, నీ శరీరమే దేవునికి కానుకైపోవాలి. ఇప్పుడు చందా సంచులు వస్తాయి, ఏం చేయాలి? ఎంత పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు, బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టారు. మరి దేవుని కోసం మీరు కూడా పాలు పంపులు పొందాలా? ఏది ఏ రోజైనా దేవుని పని చేశారా? దేవుని కోసం ఎక్కడైనా ప్రకటించారా? దేవుని గురించి ఎవరికైనా చెప్పారా? చెబుతున్న వాళ్ళకు మీరు సహాయం చేశారంటే దేవుడు అంటాడు, నిన్ను కూడా ఒకరోజు నీ రాకపోకలు యందు నేను కాపాడుతాను. ఆయన నిన్ను కాపాడడానికి కొనకు నిద్రపోను అని కూడా నీతో అంటాడు. ఏ రోజైనా దేవుని కోసం కునుకు మానేశావా? ఏ రోజైనా దేవుని కోసమని సెలవు పెట్టి బైబిల్ ఎప్పుడైనా చదివావా? లేదే. ఏమి చేయలేదు ఈ రోజు వరకు. నీవు, నీ భార్య, నీ పిల్లల కోసం నువ్వు బతుకుతున్నావు అంటే నువ్వు మారు మనసు పొందినవాడువు కాదు. దేవుని కోసం ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళే మారు మనస్సు అక్కరలేని 99 మంది అంటే ఈ వేదిక మీద దేవుని పని చేసిన వాళ్ళేనండి. ప్రియమైన దేవుని పిల్లారా, మారు మనసు అక్కరలేని 99 మంది అంటే మారు మనసు అక్కర్లేని స్థితిలో నువ్వు ఉన్నావా? ఇంకా మారలేదా? చెప్పు. ప్రియమైన దేవుని పిల్లారా, నీ రూపం మారిపోద్ది, నీ రూపం మట్టిలోకి వెళ్ళిపోద్ది. నువ్వు చచ్చిపోతావు, సంపాదించినవన్నీ వదిలేస్తావు. ఈ పొలాలు ఎకరాలు 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 సంపాదించుకున్నవే ఇవన్నీ నువ్వు వదిలేసి అదే పొలంలోను అదే మట్టిలో మట్టిగా మారిపోతాడు. ఎందుకంటే దేవుడు ఆత్మను తీసేయబోతున్నాడు. అది తీసేశాడు, మాంసము మట్టి అయిపోద్ది.
మట్టిగా మారకముందు ఈ మాంసపు ముద్దలో ఆత్మ ఉన్నప్పుడే ఈ ఆత్మ దేవుడు ఇచ్చాడు, దేవుని కోసమే బ్రతకడానికి వచ్చానని తెలుసుకొని నీ రూపాన్ని మట్టిలో కలిపేసుకో. ఒకరోజు యేసు రాకడలో సమాధిలో నుండి లేచి తండ్రి యొద్దకు చేరుకో. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మీ పిల్లలకు మీరు చెప్పమన్నది, మీకోసం బ్రతికినటువంటి కుటుంబాలు ఏం చేశారో అవన్నీ నేను చెప్పాను. ఈ రూపం మాది మారిపోతుంది నాయన, రోజు రోజుకి మారిపోతుంది. వెళ్ళిపోవాలి, మట్టిలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే ముందు దేవుని కోసం మానవులు పని చెయ్యాలి అని, మీ గురించి ప్రకటించాలని మీ పిల్లలు తెలుసుకోగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. అద్భుతమైన ప్రసంగంతో ప్రతి హృదయాన్ని తాకేలా తన అద్భుతమైన మాటలను అందించి, నిజంగా యాకోబు గురించి కానీ అన్న చెప్పిన మాటలు వింటుంటే నిజంగా ఈ జీవితంలో ఇంకేం అక్కర్లేదు అనిపించింది నాకు. దేనికోసం ప్రాకులాడవలసిన అవసరం లేదు, ఇలాగే పని చేస్తూ చచ్చిపోతే చాలు. ప్రతి ఒక్కరి హృదయాన్ని తన మాటతో బంధించి దేవుని వైపు మళ్లించిన జాన్సన్ అన్నయ్యకు ఒక్కసారి గట్టిగా మీ కరతాళ ధ్వనులతో మీ ఆనందాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య, వండర్ఫుల్ మెసేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.